26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. నమస్కారం. ఈరోజు 100 సంవత్సరాల్లో ఒకసారి వచ్చే అద్భుతమైన ప్రాధాన్యతను కలిగి ఉంది. సోమవారము, చతుర్దశి తిథి, ఆరుద్ర నక్షత్రం, ఈ మూడు కలిసి వచ్చినాయి. శివునికి ప్రియమైన వారం సోమవారం. పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన తిథి చతుర్దశి తిథి. పరమేశ్వరుడి జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఈ మూడు కలిసి రావటం చాలా విశేషమైనటువంటి యోగదాయకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ఈరోజు చేసే శివార్చన, శివాభిషేకం కొన్ని కోట్ల జన్మల్లో చేసిన పాపాలన్నీ తొలగింపజేస్తుంది. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి బయటపడటానికి కూడా ఈరోజు చేసే శివార్చన చక్కటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ప్రధానంగా ఈశ్వరుడికి పంచోపచార పూజను నిర్వహించడం ద్వారా సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. పంచోపచార పూజ అంటే గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము, ఈ ఐదింటిని పరమేశ్వరుడికి సమర్పిస్తే దీన్ని పంచోపచార పూజ అంటారు. పరమేశ్వరుడికి గంధం సమర్పించేటప్పుడు బొటనవేలు, ఉంగరం వేలు, ఈ 2 వేళ్లతో పరమేశ్వరుడికి గంధాన్ని సమర్పించినట్లయితే మనోభీష్టాలన్నీ ధర్మ మార్గంలో నెరవేరుతాయి. అలాగే పరమేశ్వరుడికి తుమ్మిపూలంటే ఎంతో ప్రీతిపాత్రమని శివమహాపురాణంలో చెప్పారు. కానీ తుమ్మిపూల కంటే కూడా పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన పుష్పాలు నల్ల కలువ పుష్పాలు. నల్ల కలువ పుష్పాల మాలికను పరమేశ్వరుడికి సమర్పించినట్లయితే శివానుగ్రహం వల్ల శరీరం విడిచిపెట్టిన తర్వాత సూక్ష్మ శరీరం కొన్ని కోట్ల సంవత్సరాలు కైలాసంలో ఉంటుందని శివమహాపురాణంలో చెప్పారు. శివుడికి అంత ప్రీతిపాత్రం. అందుకే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి ఒక్క నల్ల కలువ పువ్వైనా ఈశ్వరుడికి సమర్పించండి. అలాగే ఈశ్వరుడి అనుగ్రహం కోసం ధూపం వేయాలి. దీపం వెలిగించేటప్పుడు మారేడు దళం ఉంచి ఆ మారేడు దళం మీద దీపారాధన కుంది ఉంచి దీపాన్ని వెలిగించండి. ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపం పెట్టండి. చివరగా నైవేద్యం సమర్పించేటప్పుడు పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైనటువంటి నైవేద్యాలు కొబ్బరికాయ ముక్కలు, అరటిపండు ముక్కలు, ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం, వీటిని ఈశ్వరుడికి సమర్పించండి. వండిన పదార్థాలలో చిత్రాన్నము, పాయసాన్నము పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రం. దద్యోజనం కూడా శివుడికి ఎంతో ప్రీతిపాత్రం. పంచోపచార పూజను నిర్వహించడం ద్వారా శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. అలాగే ప్రధానంగా ప్రదోష కాలంలో కొన్ని శక్తివంతమైన మంత్రాలు పఠించడం ద్వారా అన్ని కష్టాలు తొలగిపోయి శివుడు వెంటనే అనుగ్రహిస్తాడు. ఆ శక్తివంతమైనటువంటి మంత్రాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం నమో భగవతే రుద్రాయ, శ్రీ శివాయ మహాదేవాయ, ఐశ్వర్యేశ్వరాయ నమః. మొదటి మంత్రం నవగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి విశేషంగా సహకరిస్తుంది. రెండో మంత్రం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలు అధిగమించడానికి ఉపకరిస్తుంది. కాబట్టి 100 సంవత్సరాలకు ఒకసారి వచ్చే శక్తివంతమైనటువంటి సోమవారము, చతుర్దశి తిథి, ఆరుద్ర నక్షత్రం, ఈ 3 కలిసి వచ్చిన సందర్భంగా శివానుగ్రహం కోసం ఏ మంత్రాలు పఠిస్తే గ్రహదోషాలు తొలగిపోయి ఆర్థిక సమస్యలు అధిగమించవచ్చు ఇంకొకసారి చూద్దాము మరి. ఓం నమో భగవతే రుద్రాయ, శ్రీ శివాయ మహాదేవాయ, ఐశ్వర్యేశ్వరాయ నమః. మంత్రజపం చేయండి. శివానుగ్రహం వల్ల సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. స్వస్తి.